వెల్కమ్ టు పీడీటీవీ. యువగలం విజయోత్సవ సభపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అడుగు ఊడిపోయిన బకెట్ గల్లంత నిన్న చేసింది పిల్లిమడలో గంట కట్టినట్టే అనే ప్రయత్నమే. సీఎం జగన్ 2009 సెప్టెంబర్ 2న యుద్ధం మొదలుపెట్టారు. 12 ఏళ్ల క్రితం యుద్ధ బేరి మోగించిన జగన్ సోనియాని కుంకిటి వేళ్లతో పెకిలించేశారు. చంద్రబాబును భూస్థాపితం చేసి పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తు చేస్తూ మంగళగిరిలో లోకేష్ కు సమాధి కట్టాడంటూ కొడాలి నాని అన్నారు. పవన్, లోకేష్, చంద్రబాబు ఇప్పుడు గంటలు మోగిస్తూ యుద్ధ బేరి మొదలెట్టినా జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని కొడాలి నాని అన్నారు. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నాడు. 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ట్రాన్స్ఫర్ అయ్యాడు. లోకేష్ పుట్టింది మంగళగిరిలోనా? పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో గోళీలు ఆడుకున్నాడా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. తండ్రి, కొడుకు వాళ్ళ పార్ట్నర్లు ముగ్గురికి వలస వెళ్లిన వాళ్లే బోర గల్లంతా మొదలెట్టిన యుద్ధ బేరితో సీఎం జగన్ చిటికిన వేలను కూడా కదపలేరని కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.